హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము ముందుకి విజయవాడ హైవేకి ఇంత ఫేసింగ్ ఉన్నటువంటి విజయవాడ హైవేకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ మరి ఎక్కడా చూసుంటారు. అంత మంచి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ పరంగా అయినా మనకి క్లియర్గా దీంట్లో ఉన్నటువంటి లీగల్గా పరంగా అయినా ప్లాట్ సైజ్ అయినా కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి సూపర్గా అంటే సూపర్గా డెవలప్ చేసినటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ వెంచర్ వచ్చేసరికి మనకి విజయవాడ హైవే మీద ఉన్నటువంటి పతంగి టోల్ గేట్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో కేవలం 500 మీటర్స్ దూరంలోనే మనకి హైవే ఫేసింగ్ తోటి మనకి ఈ వెంచర్ అయితే ఉంటుంది అనమాట. ఈ వెంచర్కి సంబంధించి మనతో పాటు వెంకట్ సార్ లైవ్లో ఉన్నారు. మనతో పాటు ఈ వెంచర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ సార్ని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే అండి, నా పేరు మహేంద్ర. సార్ హాయ్ అండి, నా పేరు వెంకటేష్. ఓకే, హాయ్ అండి అందరికి కస్టమర్స్ అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే ఇప్పుడు సార్ ఇంత మంచి ప్రాజెక్టు జనరల్ గా నేను హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ చూశాను, కానీ ఇంత ఫేసింగ్ తోటి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో అదొకటి మనకి విజయవాడకి ఇప్పుడు మన హైదరాబాద్ నుండి విజయవాడకి ఎక్స్ప్రెస్ 6 లైన్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే ఫేసింగ్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి మనకి చెప్పగలుగుతారా సార్? ప్రెసెంట్ మార్కెట్ లో మంచి పేరుగాంచినటువంటి సార్ కూడా చాలా మంచి ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. సో అలాంటి ఒక పెద్ద మురళీమోహన్ సార్ గారు మనకు ఒక గొప్ప వ్యక్తి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ప్రాజెక్ట్ గురించి ఆయన స్వతహాగా వెంచర్ లాంచింగ్ వచ్చినప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ కూడా మనతో షేర్ చేసుకుంటున్నారండి. అది ఒక క్లిప్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం. దగ్గరలో మేము ఎంత చేస్తామో అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసి చాలా బాగా వచ్చింది. అసలు మెయిన్ సర్వీస్ రోడ్ వేయటం అనేది చాలా మంచి ఐడియా. దీనికి సర్వీస్ రోడ్ వేయటం మూలంగా హైవే నుంచి ఎప్పుడు రావాలంటే అప్పుడు గబుక్కుని వచ్చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇప్పుడు అన్నీ కూడా రోడ్ సైడు మన రెస్టారెంట్స్ అన్ని విపరీతంగా వచ్చేస్తాయి కదా. మన సూర్యాపేటలో చూసుకుంటే అన్ని విపరీతమైన రెస్టారెంట్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన రోరింగ్ బిజినెస్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా దీనికి ఆ అడ్వాంటేజ్. ఈ రోడ్ సైడ్ చూసారుగా అండి, సార్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగా చేశారు మనతోటి. సో అలాగే మనతో పాటు ప్రెసెంట్ మనకి వెంకటేష్ సార్ గారు ఉన్నారు. మన సార్ని అడిగేసి మనం పూర్తిగా ఈ ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మన కస్టమర్స్ కోసం ఎగ్జాక్ట్ గా ఏ ఏరియాలో ఉంది, ఎంతెంత డిస్టెన్సెస్ లో ఉంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? హాయ్ అండి, నా పేరు వెంకటేష్. ఇది మన ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రూట్లో మనకు ఉండడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే మనకు కనపడే పంతంగి టోల్ గేట్ నుండి 500 మీటర్స్లో మన వెంచర్ హైవే ఫేసింగ్ ఉండడం జరిగింది. ఇది అప్రూవల్ వెంచరు, హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ లేఅవుట్. మనకు ఏంటంటే ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఫైనల్ ఎల్పి కూడా వచ్చి ఉన్నది కంపల్సరీ. మార్టిగేజ్డ్ కూడా రిలీజ్ అయింది, హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరగడం జరుగుతుంది మనకి. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ లేఅవుట్. సార్ ఇప్పుడు మనకి వెంచర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనేది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కస్టమర్స్ కి. సో ఈ వెంచర్ నుండి మనకి మెయిన్ హైలైట్ పాయింట్స్ దగ్గరికి డిస్టెన్స్ ఒకటి అండ్ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మనకి కస్టమర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? కంపల్సరీ అండి. అండి ఇప్పుడు మన వెంచర్ లొకేషన్ వచ్చేసి కరెక్ట్ గా పెద్దంబరపేట ఎగ్జిట్ 11 నుండి మంది 32 కిలోమీటర్స్ సార్. ఓకే, ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ కాడ నుండి చూసుకుంటా ఉంటే ఇంత హైవే ఫేసింగ్ వెంచర్ ఈ విజయవాడ హైవేలో ఎక్కడ లేదు సార్. ఇంకోటి వచ్చేసి మనకు చౌటుప్పుల్ విలేజ్ నుండి 4 km లో మనం ఎంచడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన వెంచర్ లో కమర్షియల్ లో చెన్నై పట్నం కాపీ అనేది సెంటర్ పెట్టడం జరుగుతుంది. దానికి ఎదురుగా మహేష్ బాబు వాళ్ళది దావో మెడికల్ కాలేజ్ అనేది ఉండడం జరిగింది. దాన్ని ఇప్పుడు జూనియర్ కాలేజీకి షిఫ్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది అది కంపల్సరీ. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అంటే వచ్చేది ఏముందంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. 20,000 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. 20,000 acres లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో 30,000 మనది 10 km లో ఉంది సార్. 10 kilometers అంటే 10 minutes లో మనం వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ 6 లైన్ అవుతుంది. తెలంగాణ టు హైదరాబాద్ హైవేలో మనకి 6 లైన్ అవుతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు హైవే ఉన్నప్పుడే మనకు బెనిఫిట్ అనేది ఆంధ్ర విజయవాడ టు మన తెలంగాణ హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యేటువంటి 6 లైన్ హైవే. 6 లైన్ ఇప్పుడు ఈ వెంచర్ కి ఇంకా బెనిఫిట్ ఏంటంటే అండి, మంచి కస్టమర్స్ ఇనేది ఏంటంటే
ఇక్కడ బెనిఫిట్ కొన్న వాళ్ళకి రూపాయికి రూపాయి బెనిఫిట్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము కొన్న వాళ్ళకి కూడా మేము ఇంకో భరోసా ఏమిస్తున్నాం అంటే రీసేల్ కూడా మేమే చేసి పెడతామని భరోసా ఇస్తున్నాం సార్. తప్పకుండా చాలా మంచి పాయింట్ సార్ అది. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు మనం సేల్స్ చేసుకున్నాము అయిపోయింది, ఇక కస్టమర్ పడతారు అనేది కాకుండా దీంట్లో కొన్న వాళ్ళకి రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ఆ రేట్ల ప్రకారంగా మళ్ళీ కస్టమర్ కి రీసేల్ కూడా వాళ్ళ కంపెనీ తరఫు నుంచి రీసేల్ చేసి ఇవ్వడం అయితే కూడా జరుగుతుందని అయితే ఇంకొకటి సార్, ఇంకా ఈ వెంచర్ కి బెనిఫిట్ ఇంకా భారీ ఎత్తున వచ్చేప్పుడు ఓకే మన వెంచర్ 2 km లో ఉంది. జస్ట్ 2 kilometers దూరంలోనే మనకి వెంచర్ జరగడం జరిగింది. 2 kilometer వెంచర్ లో ఉన్న ఎక్కడైనా 10 kilometer ఉన్నాయే డెవలప్మెంట్ అవుతుంది. మన ఇంకా దగ్గర 2 kilometer లో ఉందంటే ఇంకా డెవలప్మెంట్స్ మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఇది కమర్షియల్ ప్రాపర్టీ. ఇది ఆల్మోస్ట్ మీరే చూస్తున్నారు ఎలా ఉందో డెవలప్మెంట్ విషయంలో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి ఇక్కడ మనకి లోపల చూసుకున్నటువంటి చెట్లు మెయింటైన్ చేయడమైనా, దానికి సంబంధించి డ్రైనేజ్ కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు, ప్రతి ఒక్కటి దానికి సంబంధించి అన్ని అసలు లోపలగా డిజైన్ చేయడమైనా గానీ, ఒక స్టాచ్యూస్ బిల్డ్ చేయడమైనా గానీ చాలా అంటే చాలా అద్భుతంగా మనకైతే వెంచర్ డెవలప్ అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో దీనికి రెసిడెన్షియల్ అంటున్నారు కాబట్టి దీనికి నియర్ బై హౌసెస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా విలేజ్ ఉందా అనే దాని గురించి సార్. ఇప్పుడు విలేజ్ కానుకున్నదే మన సార్. ఇక్కడ గుండ్లబావి అని విలేజ్ ఉంది, దానికి ఆనుకున్న వెంచరే మన కనిపించే హౌసెస్ మొత్తం గుండ్లబావి సార్. ఆనుకున్న వెంచరే కాబట్టి మనకి ఎలాంటిది ఎక్కడికో దూరం తీసుకుపోయి అమ్మేం కాదు, పక్కన విలేజ్ ఆనుకున్న వెంచరే సార్. ఓకే, దట్టు హెచ్ఎండి అప్రూవల్ వెంచర్. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్. ఇప్పుడు బ్యాంక్ లోన్ 50% వస్తుంది సార్ మనకి. ఓకే, అప్ టు 50% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఎందుకంటే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కదా సార్. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏ వెంచర్ కి ఫైనల్ ఎల్పీ రావడానికి టైం పడుతుంది. మన ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసింది, 3 నెలలు అవుతుంది మనకి. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది మనకి. సార్ ఇప్పుడు మనకి ఈ వెంచర్ కి వచ్చేటువంటి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనేది ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ప్రెజెంట్ హైవే నుండి కనెక్ట్ అయ్యింది. ఎంట్రన్స్ కమన్ కాలనీ మొదలెట్టేది 40 feet రోడ్ సార్. ఇన్నర్స్ వచ్చేసి 30 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది సార్. 30 feet రోడ్ ఇవ్వడం జరిగింది సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మొత్తం సీసీ రోడ్లు ఇచ్చారు కదా మనకి, రోడ్స్ అన్ని కూడా. సార్ నేను సీసీ రోడ్స్ ఎందుకు ఇచ్చామంటే మేము ఫ్యూచర్ ఆలోచించుకుని సీసీ రోడ్స్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి, బ్లాక్ టాప్ రోడ్లు ఇస్తే ఎక్కువ కాలం మనకు నమ్మిక అనేది ఉండదు, పాడైపోతాయి అని చెప్పేసి మేము సీసీ రోడ్లు ఇవ్వడం అనేది జరిగింది సార్. ఓకే, అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకి దీంట్లో డెవలప్మెంట్స్ గురించి కూడా ఒకసారి చెప్పగలుగుతారా? చెప్తాం సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాం సార్. ఓకే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయిపోయింది. ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ కూడా పూర్తి అయిపోయింది. ఓకే, ప్రతి పైప్ లైన్ ఒక ట్యాప్ ఒక ప్లాట్ కి పైప్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. కంపల్సరీ 2 పార్కులు డెవలప్మెంట్ చేసాం సార్. ఆల్మోస్ట్ ఒక పార్క్ లో ప్రెసెంట్ వచ్చేసి మనం ఒక పార్క్ లో ఉన్నాం. చూస్తున్నారు కానీ మనకి పార్కింగ్ వీళ్ళ వెంచర్ డెవలప్మెంట్సే కాదు, పార్క్ డెవలప్మెంట్స్ కూడా చూస్తున్నారు. మంచిగా మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ చూడండి. మనకి ఒక సిట్టింగ్ స్పాట్ లాగా, మనకి జాగింగ్ ట్రాక్స్, ప్రతి ఒక్కటి డెవలప్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్ని డెవలప్ చేసుకుంటూ అయితే వస్తున్నారు సార్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలలో డెవలప్ చేస్తారు సార్ ఈ ప్రాజెక్ట్ ని? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సార్ 22 ఎకరాల 3 గుంటలు సార్. ఓకే, 22 ఎకరాల 3 గుంటలని మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ లీగల్ గా కూడా మేము హెచ్ఎండి నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేసాం సార్. 2 పార్కులు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఆల్మోస్ట్ అది కూడా, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా మనకి రెడీ అవుతుంది. ఓకే, ఏంటంటే హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏమేమి ఉండాలో అవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం సార్ ఈ వెంచర్ లో. మొత్తం ఓవరాల్ గా ఎన్ని ప్లాట్స్ అనేవి ఉన్నాయి సార్ మనకి? ఆల్మోస్ట్ ఇక్కడ 335 ప్లాట్లు అనేవి ఉండడం జరిగింది సార్. ఓకే, ఒక మినిమం ప్లాట్ సైజ్ ఎంత అనేది మెయింటైన్ చేశారు? కార్నర్ వచ్చేసేమో 200 ఇచ్చాం సార్. ఓకే, సెంటర్ వచ్చేసి 150 ఇచ్చాం సార్. ఓకే, ఆ సైజులు కూడా మేము ఎలా ఇచ్చామంటే 200 సైజ్ వచ్చేసి 40-45 సార్. సూపర్, ఎక్సలెంట్ డైమెన్షన్స్. విడ్త్ కూడా, విడ్త్ అండ్ లెంత్ చాలా బాగుంది. అలాగే మనకి 150 స్క్వేర్ యార్డ్స్ కి సార్ 30-45 ఇచ్చాను సార్. సూపర్ యూనివర్సల్ డైమెన్షన్స్ అండి అవి. అసలు చాలా తక్కువ, ఎందుకంటే మనకి ఇంటర్నల్ రోడ్స్ కటింగ్స్ కు పోను మనకి లెంత్ ఎక్కువ పెట్టేసి డెవలప్ చేస్తుంటారు. మీరు చాలా అంటే చాలా అసలు దాంట్లో 150 గజాలలో మనం ఇల్లు కట్టుకున్నా చాలా అందంగా డిజైన్ చేసి అయితే కట్టుకోవచ్చు. చాలా బాగా పెట్టారు సార్. అసలు వెంచర్ సరౌండింగ్ లొకేషన్స్ కానీ, వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ కానీ, దీంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పరంగా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనికి ఇప్పుడు మన కస్టమర్స్ కి గజం వచ్చేసి మనకి ఎంత రేట్ అనేది చెప్తున్నారు సార్?
ఇప్పుడు గజం వచ్చేసి అనేది 19,000 చెప్తున్నాం సార్. ఓకే, 19,000 పర్ స్క్వేర్ యార్డ్. స్క్వేర్ యార్డ్. ఓకే, ఇది ఏమన్నా ఫైనల్ ప్రైజా, ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? కంపల్సరీ నెగిషిబుల్ అనేది కంపల్సరీ ఉంటది. కస్టమర్ మా వెంచర్ కి వచ్చి చూస్తే ఆయనకి అనేది బెనిఫిట్ అయ్యి మేము ఏం చేయాలో మేము చేస్తాం సార్. ఇంకొకటి మేము ఈ సందర్భంగా వీడియోలో మేము చెప్పవలసింది ఏంటంటే, ఓకే, ఈ దసరా దీపావళి ఆఫర్ మేము ఒకటి పెడుతున్నాం కస్టమర్స్ కి. ఓకే, ఏంటంటే 50% రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి మా కంపెనీ భరిస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లో ఎంత అయితే మనకి ఇప్పుడు 50,000 అయితే 25,000 50% 25,000 రూపీస్ అనేది మీ కంపెనీ బేర్ చేస్తుంది. 1,00,000 అయితే 50,000. అలాగే ఎంత అయితే మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటుందో మనకి దసరా దీపావళి ఆఫర్ ఎలా పెట్టారంటే మనకి 50% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది కంపెనీ భరిస్తుంది అనమాట. ఇది ఒక మంచి పాయింట్ లాగానే చెప్పుకోవచ్చు. మనకి ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నప్పుడు ఒక 50,000 తగ్గినా కానీ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంత దూరం వచ్చారంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక మంచి పాయింట్ సార్ ఇది ఒకటి. చూసారుగా అండి, ఇంత మంచి ప్రాజెక్టు, మంచి డెవలప్ అయినటువంటి మంచి హైలైట్ లొకేషన్స్ ఉన్నటువంటి మంచి వెంచర్లో మీరు కనుక ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి. డైరెక్ట్ మన సార్ వెంకట్ సార్ నెంబర్ అనేది మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ సైట్ గురించి మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా సైట్ విజిట్ కావాలన్నా సార్కి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు విజిట్ చేయాలన్నా సార్ దగ్గరుండి మనకు సైట్ విజిటింగ్ కూడా చేయించడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి అప్ టు మనకి 50% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనకి ఒక 150 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి మనకి ఒక 27-28 lakhs వరకు మనకి మీ ప్రాజెక్ట్లో మనం ఓపెన్ ప్లాట్ అయితే సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఈ దసరా దీపావళి లోపు మనకి 50% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కంపెనీనే పెట్టుకుంటుందని అనమాట. సో ఇంత మంచి ఆపర్చునిటీని అయితే మీరు మిస్ చేయకుండా మనకి వీడియోలో కనిపిస్తున్నటువంటి వెంకటేష్ సార్ గారి యొక్క నెంబర్కి అయితే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అతను చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్, ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో తీసుకురావడం అయితే జరుగుతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.